150, 110. సార్ ఏంటి సార్ అంత టెన్షన్గా ఉన్నారు? ఏం లేదు భయ్యా, సాయంత్రం నా గర్ల్ ఫ్రెండ్ బర్గర్ కింగ్ తీసుకోమంది భయ్యా. నా కాడేమో అంత బడ్జెట్ లేదు. మరి బర్గర్ అంటే బడ్జెట్ అయింది కదండి. నువ్వు నాకు హెల్ప్ చేస్తానంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది భయ్యా. హెల్పా? అవును భయ్యా, చెప్పండి. నేను ఒక 2 బర్గర్లు తెస్తా బయట నుంచి. మేము ఈవినింగ్ వచ్చినప్పుడు అదే బర్గర్లు మాకు ఇస్తే నీకే ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటా. మీరు ఓకే అంటే? అంటే మీ బర్గర్స్ ఎలా ఉంటాయి ఏంటో? మా బర్గర్స్ మీకేం కాకుండా నాది బాధ్యత భయ్యా. నేనున్నాగా, ప్లీజ్ భయ్యా అర్థం చేసుకో. ప్లీజ్ ప్లీజ్. సరే లవ్ అంటున్నారు, సరే తెచ్చిండి. థ్యాంక్స్ భయ్యా. భయ్యా ఓకేనా? కూర్చోండి. ఏంటి ఇంత చిన్నగా ఉంది? బాగుంటాయి అంటావు ఇక్కడ బర్గర్స్? బాగుంటాయి మేడం, మేము పెద్ద షాప్ పెట్టి షాప్ మొత్తం లైట్లు పెట్టి ఆ బిల్ మొత్తం బర్గర్ మీద వేయాలని కాన్సన్ట్రేట్ చేయట్లా. మేము క్వాలిటీ బర్గర్ ఇద్దామని కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. అబ్బో, క్లాసిక్, ఆలూ టిక్కా, డబల్ చీజ్, సిగ్నేచర్. భయ్యా ఏం తిన్నాం? క్లాసిక్ జింజర్ బర్గర్. మేడం, దాంట్లో క్లాసిక్ చికెన్ బర్గర్ చాలా టేస్టీ ఉంటుంది మేడం. నేనేం తినాలో కూడా నువ్వే చెప్తావా? అంటే మేడం, అంటే అది బాగా ఫేమస్, ఒకసారి తింటే మళ్ళా వదలరు, అందుకని. సర్లే, అంతగా చెప్తున్నాగా, చూద్దాం. ఓకే మేడం. ఇదిగోండి మేడం మీ క్లాసిక్ చికెన్ బర్గర్స్. ఏంటి ఇదా బర్గరు? ఏంటి 2 ఆకు ముక్కలు వేసి 2 ఉల్లిపాయలు వేసి టమాటాలు వేసి ఇదా చికెన్? ఏది ఇందులోని? అంటే మేడం చికెన్ దాంట్లోనే ఉంటది మేడం. ఉంటే కనిపించాలిగా.